నమస్తే యంత్రి న్యూస్ కు స్వాగతం. నా పేరు మహిత్. ముందుగా ముఖ్యాంశాలు. నెరవేరిన దశాబ్దాల కళ. పొట్టేపాలెం కలుజుపై బ్రిడ్జికి శంకుస్థాపన. ఎమ్మెల్యే కోటంరెడ్డిపై ప్రశంసల వర్షం. వింజమూరులో వైసీపీ ఎంపీటీసీల కిడ్నాప్ కలకలం. ఎంపీపీని కైవసం చేసుకున్న దేశం. వాడివేడిగా సాగిన కృష్ణపట్నం గ్రామసభ. అధికారుల్ని నిలదీసిన పాలకులు. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన కలెక్టర్ హిమాంశు శుక్లా. రిపీట్ అయితే చర్యలు తప్పవని హెచ్చరిక. ఎన్నో ఏళ్ల కళ నెరవేరింది. నెల్లూరు పొట్టేపాలెం కలుజుపై బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఎమ్మెల్యే కోటంరెడ్డి పట్టుపట్టాడంటే ఏ పరైనా కావాల్సిందేనని ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కొనియాడారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గం పొట్టేపాలెం కలుజుపై బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమం ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతరెడ్డిలు విచ్చేశారు. వారికి ఎమ్మెల్యే కోటంరెడ్డి సోదరులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులతో కలిసి శ్రీధర్రెడ్డి పొట్టేపాలెం కలుజుపై బ్రిడ్జి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. సభా వేదికపై నాయకులు మాట్లాడుతూ పొట్టేపాలెం కలుజు సమస్య కోసం ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎన్నో పోరాటాలు చేశారని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కలుజుపై బ్రిడ్జి నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారన్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి సహాయ సహకారాలతో తన దశాబ్దాల కలను నెరవేర్చుకున్నారని పేర్కొన్నారు. అనంతరం ప్రజల కోసమే పనిచేసే గొప్ప నాయకుడు శ్రీధర్రెడ్డి అని కొనియాడారు. అలాంటి నాయకుడు మీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఉండడం మీ అందరి అదృష్టమని చెప్పారు. ఈ బ్రిడ్జి నిర్మాణంతో ప్రజల బాధలు, కష్టాలు తీరిపోతాయన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి, కూటమి శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదాల నివారణే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని మంత్రి ఆనం పిలుపునిచ్చారు. ఆత్మకూరులో జరిగిన జాతీయ రహదారి భద్రతా మాసోత్సవ ర్యాలీని ఆయన ప్రారంభించి ప్రజలకు అవగాహన కల్పించారు. ప్రతి ఒక్కరు కూడా రోడ్డు భద్రతా నిబంధనలను తప్పకుండా పాటిస్తూ సురక్షితంగా తమ గమ్యస్థానాలు చేరాలని మంత్రి ఆనం పిలుపునిచ్చారు. సోమవారం ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయంలో జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన కోసమే కాకుండా మన కుటుంబం కోసం, సమాజం కోసం ట్రాఫిక్ నిబంధనలు పాటించడం మన బాధ్యత అన్నారు. విద్యార్థులు ట్రాఫిక్ నిబంధనలు పాటించడం ఇప్పటి నుంచే అలవాటు చేసుకోవాలని మంత్రి ఆనం సూచించారు. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రజల్లో అవగాహన కల్పించే పోస్టర్లను మంత్రి ఆనం ఆవిష్కరించారు. అందరూ చూస్తుండగా వైసీపీ ఎంపీటీసీలను కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోయారు. దీంతో వింజమూరు ఎంపీడీఓ కార్యాలయంలో జరుగుతున్న ఎంపీపీ ఎన్నికల్లో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ ఎన్నికల్లో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఓటు హక్కు వినియోగానికి వస్తున్న వైసీపీ ఎంపీటీసీల కిడ్నాప్ కలకలం రేగింది. 5 వైసీపీ ఎంపీటీసీలు ప్రయాణిస్తున్న కారును అడ్డుగించి వైసీపీ ఎంపీటీసీ మల్లికార్జున్ను కిడ్నాప్ చేయడంతో మిగతా ఎంపీటీసీలు ఆందోళన చేపట్టారు. 144 సెక్షన్ అమలులో ఉండడంతో కొంతమేర ఉద్రిక్త వాతావరణం సద్దుమణిగింది. సెక్షన్ అమల్లో ఉన్నది కావున గుంపులుగా ఉండరాదు. డౌట్ వచ్చి నేను బండి అడ్రస్ వచ్చాను. వింజమూరులో నైతిక విజయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదేనని ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ఎంపీపీ ఎన్నికపై ఆయన స్పందించి మాట్లాడారు. ప్రజాస్వామ్యంలో ఎన్నికల ప్రాధాన్యత ఎంతో ప్రతి నాయకుడికి తెలుసు. ఇక ఎంపీపీ ఎన్నికల కోసం కూటమి ప్రభుత్వం వ్యవహరించిన తీరు ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసే విధంగా ఉందని మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. ప్రజాస్వామికంగా జరిగిన వింజమూరు ఎంపీపీ ఎన్నికపై ఆయన స్పందించారు. పట్టపగలు ప్రజాస్వామ్యం మరోసారి ఖూనీ అయిందని కాకాని అన్నారు. వింజమూరు ఎంపీపీ ఎన్నికల్లో కూటమి నాయకులు వ్యవహరించిన తీరు నిదర్శనమన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మహిళల మీద దాడి చేసి వారిని ఈడ్చుకెళ్లారని ఆయనన్నారు. అధికారికంగా మీరు గెలిచినట్లు ప్రకటించిన నైతిక విజయం మాదే అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో పార్టీ కోసం నిలిచిన కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. ఈరోజు రాష్ట్ర ఎన్నికల సంఘం రాష్ట్రంలో ఉన్నటువంటి ఖాళీలుగా ఉన్నటువంటి మండల పరిషత్ స్థానాలకి వాటికి ఈరోజు ఉప ఎన్నికలు నిర్వహించడం జరిగింది. అందులో భాగంగా నెల్లూరు జిల్లాకు సంబంధించి వింజమూరు మండలానికి కూడా మండల పరిషత్ అధ్యక్షుడి ఎన్నిక ఈరోజు ఉప ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లు పూర్తి చేసి
ఈరోజు 11 గంటలకి ఉప ఎన్నికకి అధికారులందరూ కూడా ఉప ఎన్నిక జరిగేటువంటి విధంగా ఓ ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే గెలిచినటువంటి 12 సీట్లలో 8 సీట్లు ఇప్పటికే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలుచుకోవడం, 8 మంది ఎంపీటీసీ సభ్యులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన, 3 ఇండిపెండెంట్లు, 1 జనసేన గెలవడం జరిగింది. అయితే మండల పరిషత్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఎవరైతే ఆ రోజు ఉన్నాడో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్షాన ఆయనని బలవంతంగా పదవీచ్యుతుడిని చేయడం జరిగింది. ఆ తర్వాత మరలా ఈరోజు దానికి ఖాళీ అయినటువంటి స్థానానికి ఉప ఎన్నిక జరుగుతున్నటువంటి నేపథ్యంలో 12 స్థానాలకు గాను 6 స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. 5 స్థానాలు మాత్రమే ఫిరాయించినటువంటి వ్యక్తులతో కలిపి వాళ్ళకు ఉన్నటువంటి 3 ఇండిపెండెంట్లు వాళ్ళకి వెళ్ళడం, దాంతోపాటు జనసేన 4 కలిసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి 1 ఫిరాయించడంతో 5 మంది అక్కడికి చేరారు. ఒక వ్యక్తి న్యూట్రల్ గా మండల పరిషత్ పదవిని ఆశించినటువంటి వ్యక్తి ఈరోజు నేను ఓటింగ్కి దూరంగా ఉంటానని చెప్పి ప్రకటించడం జరిగింది. ఈ నేపథ్యంలో ఈరోజు 6 మాకున్నాయి, 5 వాళ్లకున్నాయి. మండల పరిషత్కు సంబంధించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం అనివార్యం అని చెప్పి గ్రహించిన వెంటనే దారుణంగా 144 సెక్షన్ తో పోలీసులు వచ్చినటువంటి ఎంపీటీసీ సభ్యుల్ని 144 సెక్షన్ ఉంది కాబట్టి ఎవరిని రానిము, ఒక్క ఎంపీటీసీ సభ్యుడిని అలో చేస్తామని చెప్పి ఎంపీటీసీ సభ్యుని తీసుకువెళ్లి ఆ ఎంపీటీసీ సభ్యుని బలవంతంగా తెలుగుదేశం పార్టీ వాళ్ళకి అప్పచెప్పి దొడ్డిదారిన మల్లికార్జున అనేటువంటి వ్యక్తిని వాళ్ళు అపహరించుకుని కిడ్నాప్ చేసుకుని ఎత్తుకుని వెళ్ళిపోవడం జరిగింది. అదే పందాలో ఈరోజు మరొక మహిళా ఎంపీటీసీ రత్నమ్మ అనే మహిళా ఎంపీటీసీని వాళ్ళు ఎత్తుకు వెళ్ళడానికి తీవ్రంగా ప్రయత్నించడం, దానిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు అడ్డుకోవడంతో పోలీసులు విధి లేని పరిస్థితుల్లో ఆమెను వదిలేయడం, ఆమెను గాయాలు పాలు చేయడం, ఆమె మీద దాడి చేయడం జరిగింది. ఆమె ఒళ్ళంతా కూడా పాపం గాయాలయ్యి ఆమె కన్నీరు పెట్టుకునేటువంటి పరిస్థితి. ఇటువంటి నేపథ్యంలో బలవంతంగా ఎవరైతే న్యూట్రల్ గా ఉంటానో అని అన్నాడో అతను బలవంతంగా పోలీసులు ఎక్కించుకుని వెళ్ళి పోలీస్ స్టేషన్లో పెట్టి అక్కడ నుంచి ఎమ్మెల్యే గారికి అప్పచెప్పి స్వయంగా ఎమ్మెల్యే అతను తీసుకువెళ్ళి, ఎందుకంటే ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి కోరం కూడా లేదు కాబట్టి, కోరం ఉండాలంటే 6 మంది ఉండాలి కాబట్టి 5 మందే ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. అటువంటి పరిస్థితుల్లో ఒకటిని బలవంతంగా తీసుకువెళ్ళి ఆ న్యూట్రల్ గా ఉండేటువంటి క్యాండిడేట్ని అతని ద్వారా కోరం చేయించి మాకున్నటువంటి ఎంపీటీసీ అభ్యర్థులను బలవంతంగా పోలీసులు అధికారులు అందరూ కలిసి ఎమ్మెల్యే సమక్షంలో తెలుగుదేశం పార్టీ మోకలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ వాళ్ళని బలవంతంగా బయటికి పంపించేసి ఈరోజు ఇప్పటికే మాకు సంబంధించినటువంటి మోహన్ రెడ్డి అనేటువంటి వాడిని మా ఎంపీటీసీ సభ్యుడిని పోలీసులు చెప్పు చేతల్లో పెట్టుకుని కిడ్నాప్ చేసుకుని వాళ్ళు దూరంగా తీసుకువెళ్లి కుటుంబ సభ్యులను బెదిరించి ఎక్కడా కూడా ఫిర్యాదు చేయడానికి కూడా వీలు లేదన్నట్టుగా వ్యవహరించడం జరుగుతుంది. కాబట్టి ఈ రోజు నడిచేటువంటి తంతును చూస్తే ఏదో ఒక విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేజిక్కుంటుంది కాబట్టి దొడ్డిదారిన దౌర్జన్యంగా మండల పరిషత్ పదవిని మనం ఏదో ఒక విధంగా కైవసం చేసుకోవాలనేటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఆలోచనతో ప్రజాస్వామ్య విధానాలకి తిరోధకాలిచ్చి ప్రజాస్వామ్య సాంప్రదాయాలకు విలువనివ్వకుండా ఈరోజు అత్యంత కిరాతకంగా మహిళా ఎంపీటీసీ సభ్యుల మీద, మాకు సంబంధించినటువంటి వ్యక్తుల మీద వాళ్ళ కుటుంబ సభ్యుల సమక్షంలోనే దాడి చేసి ఈడ్చుకు వెళ్లి ఈరోజు పోలీసులు దానికి సహకరించి పోలీసుల అండదండలతో తెలుగుదేశం పార్టీ శ్రేణులను నేరుగా ఒక స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకే ఈరోజు ఈ ప్రభుత్వంలో రక్షణ లేకుండా పోయింది అంటే ఇక సామాన్యుడి పరిస్థితి మనకి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. కృష్ణాపట్నం గ్రామ సభ వాడివేడిగా జరిగింది. రొయ్యల చెరువులు తవ్విన వారిపై చర్యలు తీసుకొని భూములను కాపాడాలని అధికారులను నాయకులు, గ్రామస్తులు నిలదీశారు. సిఆర్జెడ్ భూములలో రొయ్యల చెరువులు త్రవ్విన వారిపై చర్యలు తీసుకోవాలని, ఆ భూములను కాపాడాలని కృష్ణపట్నం గ్రామస్తులు డిమాండ్ చేశారు. నెల్లూరు జిల్లా ముతుకూరు మండలం కృష్ణపట్నం గ్రామ సచివాలయంలో స్వచ్ఛ సంక్రాంతి గ్రామసభ జరిగింది. గ్రామ సర్పంచ్ మోర్ల వజ్రమ్మ అధ్యక్షతన పంచాయతీ కార్యదర్శి రావుల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో జరిగిన ఈ గ్రామసభలో టీడీపీ, జనసేన, వైఎస్ఆర్సీపీ నాయకులు, వార్డు సభ్యులు, ఉప సర్పంచ్ రాగాల వెంకటేశ్వర్లు, వార్డు సభ్యులు తొండమనాటి శ్రీధర్ పిల్లై తదితరులు అధికారులను నిలదీశారు. రెవెన్యూ అధికారులు చెరువుల త్రవ్వకాలు అడ్డుకున్న పక్క రోజు నుంచి మరలా కొందరు ఆ భూముల్లో మరలా పనులు చేస్తున్నారని ఆరోపించారు. అనంతరం ఐఎస్సీపీ డైరెక్టర్ మేకల సాయికృష్ణ యాదవ్, టీడీపీ నాయకులు కరణం ఏడుకొండలు, మాజీ ఎంపీటీసీ కారంచెట్టి ప్రసాద్ శర్మ మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఏడుకొండలు, వార్డు మెంబర్ పోలయ్య, పలువురు వార్డు సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు. ప్రసాద్ శర్మ, మాజీ ఎంపీటీసీ. కృష్ణాపట్నంలో మనకి అన్ని వీధులకు కూడా కాలువ అవతల కొన్ని వందల ఎకరాలు పొలాలు ఏ ఈదికి ఆ ఈదికి సపరేట్గా ఉంది. ఈరోజు వచ్చేసి అందరూ వాళ్ళ పొలాల్లో కొంత ఆక్రమించేసుకొని ఆక్వాకల్చర్ చేయడం జరిగింది, కొంత పొలాలు కంపెనీలకు పోవటం జరిగింది. కానీ కృష్ణాపట్నంలో గ్రామంలో మొదటి నుంచి కూడా ఒక పెద్ద ఈదైనటువంటి
పెద్ద ఈదులో ఉన్నటువంటి కర్నాల వీధి తెలుగుదేశం పార్టీ పుట్టి పెరిగిన ఇది కూడా అక్కడే. అలాంటి వాళ్ళు ఈరోజు వాళ్ళు ఆక్వాకల్చర్ చేయాలని చెప్పేసి వాళ్ళు మొదలుపెట్టారు. వాళ్ళకన్నా ముందు కూడా బయట గ్రామాల నుంచి వచ్చి రొయ్యల ట్యాంకీలు, మందులోళ్ళు, అన్ని కంపెనీల వాళ్ళు వచ్చేసి ఒక్కొక్కరు 10 ఎకరాల లెక్కన కొన్ని వందల ఎకరాలు ఆక్వాకల్చరు 18 పొక్లైన్లు పెట్టి చేస్తూ ఉంటే మన రెవెన్యూ యంత్రాంగం నిమ్మకి నీరెత్తినట్టుగా 10 రోజులు కాలయాపన చేసింది. ఇక్కడ పుట్టి పెరిగినటువంటి కర్నాల ఇది గ్రామస్తులు వాళ్ళ పొలంలో వాళ్ళు పనులు చేసుకోవడానికి ఒక మిషన్ తీసుకోపోయి పెట్టిన పక్షంలో 5 నిమిషాల్లో రెవెన్యూ యంత్రాంగం మిగతా కొంతమంది ప్రెజర్తో అది ఆపేయటం జరిగింది. ఇది ఒకరు ఇక్కడ చేసుకునే వాళ్ళకి మాత్రం అవకాశం ఇవ్వకుండా ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వాళ్ళు మాత్రం రెవెన్యూ పొలాలంతా వాళ్ళు హ్యాండ్ ఓవర్ చేసుకొని మొత్తం భూమిని కబ్జా చేసి ఇక్కడ ఒకరికొకరికి సమస్యలు సృష్టిస్తూ ఇది అసలైన దాని భూమి గల్ల వాళ్ళని అన్యాయం చేస్తూ ఉన్నారు. దీని మీద పూర్తి రెవెన్యూ యంత్రాంగం అక్కడ సమీక్షించి వాళ్ళ భూములను వాళ్ళకి ఇప్పించేటట్టుగా చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. కృష్ణ, నేను ఐఎస్డిపి జిల్లా డైరెక్టర్ని. ఈరోజు కృష్ణపట్నం గ్రామసభ జరిగింది. గ్రామసభలో ప్రధాన అంశాలు ఏంటంటే పొల్యూషన్ ఎక్కువైపోయింది. మా గ్రామంలో పొల్యూషన్ పెద్ద సమస్య అయిపోయింది. కానీ దాని మీద పదే అధికారులకి, కలెక్టర్ గారికి విన్నవించుకుంటున్నాను. మా గ్రామంలో జబ్బులు ఎక్కువైపోయినాయి, హాస్పిటల్ కట్టమని చెప్పి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ అడిగినా అది వీలు పడితే ఒక రకమైన హాస్పిటల్ కట్టండి. మేము ప్రతి దానికి ఇతర జిల్లాకు పోయి అంటే కొన్ని హాస్పిటల్ పోయి చూపించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. అట్లా కాకుండా ఈ సిఎస్ఆర్ గ్రాంట్లు ఉన్నాయి, అవి రకరకాలుగా ఖర్చు పెడుతున్నారు. ఒక పనికొచ్చే పని హాస్పిటల్ కడితే మంచిది. రెండోది ఉపాధి హామీ పథకం కింద కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. దాంట్లో కొన్ని అవతకాలు ఉన్నాయి. ఆ విషయాల గురించి మాట్లాడారు. పిల్లకాయలు చదువుకున్న వాళ్ళకి ఇప్పటికి చుట్టుపక్కల పరిశ్రమలు ఉన్నాయి, సరైన ఎంప్లాయ్మెంట్ లేదు. కృష్ణపట్నం అంటే ఉద్యోగం వేరు. కృష్ణపట్నం అని మాట్లాడితే దాంట్లో కానీ రాస్తే రిజ్యూమ్లో దాని మీద సరైన రెస్పాండింగ్ లేదు. ఆ విషయం కూడా ఈరోజు మాట్లాడడం జరిగింది. గ్రామంలో ఎక్కువ రైతులు ఇక్కడ ఆక్రమ భూముల గురించి మాట్లాడాము. దాని మీద కూడా అధికారులకు చెప్పడం జరిగింది. యాక్షన్ తీసుకుంటామని చెప్పి వాళ్ళు కూడా స్పందించారు. ఈ విషయం మీద పదే చెప్తా ఉన్నాము. వాళ్ళు సరైన రెస్పాండింగ్ కాకపోతే దీన్ని కలెక్టర్ గారి దృష్టికి, ఎమ్మెల్యే గారికి, మంత్రి గారికి దాకా తీసుకెళ్లాల్సిన పరిస్థితి వస్తుందని మళ్ళీ కూడా చెప్తున్నాము. దీని మీద యాక్షన్ తీసుకోవాలని, త్వరగా దీన్ని పరిష్కారం చేయాలని కోరుకుంటున్నాం. నా పేరు కన్నవేడుగొండలో. ఇప్పుడు మా పొలాల్లో మేము రొయ్యల ట్యాంకులు చేస్తూ ఉంటే వచ్చి ఆపిన అధికారులు వచ్చిన నైట్ మాత్రం ఈ యంత్రాలతో పనులు జరుగుతున్నాయి. మొన్న జనవరి 2వ తేదీ కాడ కరెంటు కనెక్షన్ ఇచ్చినారు సిఆర్జెడ్ భూముల్లోకి. సిఆర్జెడ్ భూములు మొత్తం 500 మీటర్లు ఉంటే 100 మీటర్గా లేదు ఈ సంవత్సరానికి కట్టలకి మా డిస్టెన్స్. ఈ విధంగా ఉండే అధికారులు చెప్తే నిమ్మక నీరెత్తినట్టు ఉన్నారు, కానీ అధికారులు పట్టించుకున్న దాఖలు లేవు. పోలేరమ్మ తల్లి సాక్షిగా వెంకటగిరిలో గ్రావెల్ మాఫియా రెచ్చిపోతుంది. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ సొమ్మును అక్రమ మార్కులు దోచుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి మాఫియాకి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. తిరుపతి జిల్లా వెంకటగిరిలో సాక్షాత్తు పోలేరమ్మ సాక్షిగా ఏటిని తవ్వేస్తూ గ్రావెల్ను తరలిస్తున్నారు. 1-2 కాదు, దాదాపు 20 ట్రాక్టర్లు గ్రావెల్ను తరలించడంలో బిజీగా ఉన్నాయి. ఈ గ్రావెల్ ఎక్కడకు వెళ్తుంది, ఎవరు తరలిస్తున్నారు అనేది ప్రశ్న. గ్రావెల్ తరలిస్తున్న సమయంలో ట్రాక్టర్ల శబ్దాలకి నిద్ర లేదంటున్న వెంకటగిరి ప్రజలు ఎటువంటి అనుమతులు లేకుండా ప్రభుత్వ సొమ్మును అక్రమార్కులు దోచుకుంటున్నారు. దీనిపై స్థానిక ప్రజల్లో అనేక ఊహాగానాలు ఊపందుకున్నాయి. గ్రావెల్ తరలిస్తున్న వారికి అనుమతులు ఉన్నాయా? ఉంటే పగలే తీసుకెళ్లొచ్చు కదా. ఆదివారం సెలవు దినం కనుక అడిగేవారు లేరనుకున్నారో ఏమో. లోగుట్టు పెరుమాలకే ఎరుక అని వెంకటగిరి ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. ఓ కారు బీభత్సం సృష్టిస్తూ మోటారు బైకులను వేగంగా ఢీకొట్టిన ఘటన నెల్లూరు నగరంలో చోటు చేసుకుంది. వాహనదారులు
ప్రజలు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. నెల్లూరు నగరంలోని మినీ బైపాస్లో కారు బీభత్సం సృష్టించింది. రహదారిపై వెళ్తున్న ద్విచక్ర వాహనదారులను కారు వేగంగా వెళ్లి ఢీకొట్టింది. దీంతో ద్విచక్ర వాహనదారుడికి గాయాలయ్యాయి. కారు చేసిన బీభత్సానికి ఒక్కసారిగా వాహనదారులు, పాదచారులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. బనగానేపల్లె పట్టణం మత సామరస్యానికి ప్రతీక అని ప్రభుత్వ ఆస్తులపై ప్రైవేట్ ప్రచారం చేయవద్దని బనగానేపల్లె డీఎస్పీ శ్రీనివాసులు కోరారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. నంద్యాల జిల్లా బనగానపల్లె పోలీస్ స్టేషన్ నందు డోన్ డివిజనల్ పోలీస్ అధికారి శ్రీనివాసులు పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డోన్ డీఎస్పీ శ్రీనివాసులు మాట్లాడుతూ బనగానపల్లె పట్టణం మత సామరస్యానికి ప్రతీక అని ఎప్పుడూ ఎలాంటి మత ఘర్షణలు చోటు చేసుకోలేదని చెప్పారు. అయితే ప్రభుత్వ ఆస్తులైన విద్యుత్ స్తంభాల మీద పార్టీల ఫ్లెక్సీలు, జెండాలు, మతపరమైన ఫ్లెక్సీలు, జెండాలు గాని 2 రోజుల్లో తొలగించాలని అన్నారు. లేని పక్షంలో పోలీసులే గ్రామ పంచాయతీ సిబ్బందితో తొలగించి వారి మీద కేసులు నమోదు చేయడం జరుగుతుందని చెప్పారు. పట్టణం అనేది శాంతికి, మత సామరస్యానికి, మంచితనానికి మంచి పేరున్నటువంటి పట్టణం. ఈ మధ్య ఏమైందంటే ఈ గవర్నమెంట్ ప్రాపర్టీ ఎలక్ట్రికల్ పోల్స్ కావచ్చు, లేదంటే టెలిఫోన్ పోల్స్ కావచ్చు, వీటన్నిటికీ కూడా కొన్ని మతాలకు సంబంధించిన జెండాలు, కులాలకు సంబంధించిన జెండాలు కడుతున్నారు. ఇది ఎక్కడ సమస్య అవుతుందంటే మాకు కట్టేసి వదిలేస్తున్నారు. తర్వాత ఇంకొకరు వచ్చి కట్టినప్పుడు దానిపైన ఇది కట్టారు చూడండి, దాని కింద ఇది కట్టారు చూడండి అనేది అనవసరంగా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దీని నుంచి ఒక మంచి వాతావరణం మన బనగానపల్లె పట్టణంలో చెడిపోతుంది. కాబట్టి మేము యునానిమస్గా పోలీస్ తరఫున తీసుకున్న డెసిషన్ ఏమంటే ఇంకా నుంచి రాబోయే రోజుల్లో ఎక్కడా కూడా ఇది ఎల్లుండి నుంచి స్ట్రిక్ట్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నాము. ఎల్లుండి నుంచి సో ఈ రోజు రేపు టైం ఇస్తున్నాం. ఏ మతాలకు సంబంధించిన జెండాలు తీసేసుకోవాలా, గవర్నమెంట్ ప్రాపర్టీని యూజ్ చేయొద్దు. యూజ్ చేస్తే పబ్లిక్ ప్రాపర్టీ డ్యామేజ్ యాక్ట్ కింద కేసు కట్టడం 100% జరుగుతుంది. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే వినతులు రిపీట్ కాకుండా చూడాలని అధికారుల్ని కలెక్టర్ హిమాంశు శుక్లా ఆదేశించారు. పదే రిపీట్ అయితే చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. నెల్లూరు కలెక్టరేట్లో జరిగిన గ్రీవెన్స్ లో ఆయన వినతులు స్వీకరించారు. నెల్లూరు కలెక్టరేట్ కార్యాలయంలోని తిక్కన ప్రాంగణంలో ప్రజా సమస్యల పరిష్కార వేదికను కలెక్టర్ హిమాంశు శుక్లా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలను అధికారులకు విన్నవించుకునేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా జిల్లా రెవెన్యూ అధికారి విజయ్ కుమార్, జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి శ్రీధర్రెడ్డి, డిపిఓ వసుమతి, డిఆర్డీఏ పీడీ నాగరాజు కుమారీలతో కలిసి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలు రిపీట్ కాకూడదని, ప్రతి అర్జీని క్షుణ్ణంగా పరిశీలించి సత్వరమే బాధితులకి పరిష్కారం చూపాలని ఆయన అధికారుల్ని ఆదేశించారు. పరిష్కారంలో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని సిబ్బందిని కలెక్టర్ హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో అన్ని శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ బాబు కలువాయి గ్రీవెన్స్ కి అధికారులు డుమ్మా కొట్టారు. దీంతో తహసీల్దార్ అన్ని తానే వ్యవహరించారు. కలెక్టర్ స్పందించి గ్రీవెన్స్ కి అధికారులందరూ హాజరయ్యేలా చూడాలని ప్రజలు కోరుతున్నారు. నెల్లూరు జిల్లా కలువాయి మండలంలోని తహసీల్దార్ కార్యాలయంలో నేడు జరిగిన ప్రజా పరిష్కార వేదికకు తహసీల్దార్, వెలుగు, ఐసీడీఎస్ అధికారులు మాత్రమే హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ప్రజా పరిష్కార వేదికకు అన్ని శాఖలకు సంబంధించిన మండల స్థాయి అధికారులు హాజరై ప్రజల దగ్గర నుంచి వచ్చే వినతులను స్వీకరించి సమస్యలను పరిష్కరించవలసి ఉండగా కలువాయి మండలంలో జరిగే గ్రీవెన్స్ కి మాత్రం ఒకరిద్దరు తప్ప ఏ అధికారి హాజరు కాకపోవడంతో ప్రజలు జిల్లాలో జరిగే ప్రజా పరిష్కార వేదికలో తమ వినతులను సమర్పించుకోవాల్సి వస్తుంది. ఈ విషయంపై ఉన్నతాధికారులు స్పందించి ప్రతి సోమవారం జరిగే గ్రీవెన్స్ కి మండల స్థాయి అధికారులు హాజరయ్యేలా చూడాలని కలువాయి మండల ప్రజలు కోరుతున్నారు.
నువ్వు కనపడతాను 2-3 రోజులు రావాలి బాగా బిజీ ఉన్నావు చాలా రోజులు బిజీ ఉన్నావు రేపు అంత సీనియర్ వస్తాను ఏ ఊరు ఉన్నాడా మెగాస్టార్ చిరంజీవి నటించిన మనశంకర వరప్రసాద్ సంక్రాంతి పండుగకి వస్తున్నారు. విడుదలను పురస్కరించుకొని నెల్లూరు చిరంజీవి యువత ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. సుమారు 400 ఆటోలతో ర్యాలీ నిర్వహించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. హీరోలు వస్తుంటారు, పోతుంటారు. మా మెగాస్టార్ నెల్లూరు లోకల్. ఆయన ఎక్కడ ఉన్నా, ఎంత ఉన్నత స్థానంలో ఉన్నా మా నెల్లూరోడే, మా దేవుడే. ఆయన సినిమా పునాది రాళ్ళు నుండి నేటి వరకు జయాపజయాలతో పని లేకుండా చూస్తుంటాం, ఆదరిస్తుంటాం. ఇప్పుడు మా బిగ్ బాస్ సినిమా విడుదలవుతున్న సందర్భంగా సంక్రాంతితో పాటు మరో పండుగ వస్తుంది. నెల్లూరు నగరంలోని స్థానిక విఆర్ హైస్కూల్ మైదానం నుంచి చిరంజీవి యువత మెగా కుటుంబం అభిమానుల ఆధ్వర్యంలో మెగాస్టార్ చిరంజీవి నటించిన మన శంకర వరప్రసాద్ సినిమా జనవరి 12వ తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వివిధ జిల్లాలలో ప్రచార కార్యక్రమం సందర్భంగా నేడు నెల్లూరులో సుమారు 400 ఆటోలతో వినూత్నంగా ర్యాలీ నిర్వహించారు. వీఆర్సీ మైదానం నుండి అంబేద్కర్ విగ్రహం, తదుపరి గాంధీ విగ్రహాల వరకు ర్యాలీ నిర్వహించి విలేకరులతో మాట్లాడారు. మెగాస్టార్ చిరంజీవి కుమార్తె నిర్మాతగా వ్యవహరిస్తూ మన శంకర వరప్రసాద్ సినిమా ఘన విజయం సాధించి విజయోత్సవ వేడుకలు నెల్లూరులోనే జరుపుకునే విధంగా ఏర్పాటు చేశామని అన్నారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఈ సినిమాను ఆదరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొట్టే వెంకటేశ్వర్లు, నెల్లూరు డిస్ట్రిబ్యూటర్ హరి, కారంపూడి కృష్ణారెడ్డి, రవి, సురేష్, కిషోర్, ప్రసాద్, హరి, విష్ణు, కస్తూరి, ప్రశాంత్, రమేష్, చిరంజీవి అభిమానులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మా దైవం మెగాస్టార్ చిరంజీవి గారు నటించినటువంటి మన శంకర వరప్రసాద్ చిత్రం ఈ సంక్రాంతికి విడుదల సందర్భంగా అఖిల భారత చిరంజీవి ఆధ్వర్యంలో ఎన్నో వినూత్నమైనటువంటి కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నాయి. దానిలో భాగంగా మా నెల్లూరు జిల్లా చిరంజీవి ఆధ్వర్యంలో ఈరోజు 400 ఆటోలతో మెగాస్టార్ చిరంజీవి గారు మనశంకర వరప్రసాద్ టైటిల్స్తో అందరం కూడా అభిమానులందరం విఆర్ కాలేజీ గ్రౌండ్ వద్ద చేరి ఈరోజు మెగా ర్యాలీని నిర్వహించి అభిమానులందరం కూడా రాబోయే చిత్రం ఘన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పూజా కార్యక్రమాలు రకరకాల కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. దానిలో భాగంగా ఈరోజు ఆటోలతో మెగా ర్యాలీ నిర్వహిస్తున్నాం. మా సుస్మిత పాప, హనీ పాప నిర్మాతగా ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ. అలాగే అనిల్ రావిపూడి, హిట్ దర్శకుడిగా పేర్కొన్న అనిల్ రావిపూడి ఒక ఎత్తు అయితే, ఈరోజు మా దైవం చిరంజీవి గారిని చూస్తూ ఉంటే కొత్త కుర్రోడు మళ్ళా ఇండస్ట్రీకి వచ్చిన విధంగా అన్నయ్య న్యూ లుక్స్తో చూపించినటువంటి వారందరూ కూడా ఆ సినిమా యూనిట్కి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, సినిమా ఘన విజయం సాధించిన తర్వాత నెల్లూరు జిల్లాలో రాష్ట్రంలో ఎక్కడ జరగని విధంగా ఒక మంచి కార్యక్రమాన్ని నిర్వహించేందుకు మా డిస్ట్రిబ్యూటర్ గారిని ఇక్కడే అడగడం జరుగుతుంది. మెగా అభిమానులందరం కూడా పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం. మేల్చూరు గ్రామంలో పట్టాదారు పాస్ పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. తహసీల్దార్, ప్రజా ప్రతినిధులు పాల్గొని రైతులకు రాజముద్ర కలిగిన హక్కు పత్రాలను అందజేశారు. తిరుపతి జిల్లా బాలైపల్లి మండలం మేల్చూరు గ్రామంలో సర్పంచ్ పూరేటి వనమ్మ అధ్యక్షతన తహసీల్దార్ విజయలక్ష్మి ఆధ్వర్యంలో రాజముద్రతో కూడిన 123 పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమం జరిగింది. గత ప్రభుత్వాలకు భిన్నంగా ప్రభుత్వ రాజముద్రతో ఈ పాసు పుస్తకాలను సీసీ కంట్రీగా మేల్చూరు గ్రామాల్లోని అర్హులైన రైతులకు గ్రామ సభలో అందించారు. భూ వివరాలను ఆన్లైన్లో సులభంగా తెలుసుకునేందుకు క్యూఆర్ కోడ్ కూడా ఏర్పాటు చేశారు. మండలంలో రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పారదర్శకంగా లోపాల సవరణతో ఈ పంపిణీ జరుగుతుందని తహసీల్దార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ కడూరు రవీంద్రమ్మ, కాసరం శ్రీరాములు, మాజీ టీడీపీ యూత్ ప్రెసిడెంట్ వయ్యావురు నాగేశ్వరరావు, రెవెన్యూ ఇన్స్పెక్టర్ శ్రీకాంత్, వీఆర్ఓ శ్రీనివాసులరెడ్డి, అధికారులు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. బొమ్మల రాజయ్య
నందిపల్లి సులోచనమ్మ. దేశాల ఉత్తర్వుల మేరకు మనము ఇప్పుడు గతంలో ఇచ్చిన భూ హక్కు పత్రాలు ఉన్నాయి కదా, వాటికి బదులు అదే ప్లేస్లో అదే బుక్స్ ఇస్తున్నాము. అయితే చిన్న చిన్న తప్పులు ఉంటాయి, కాకపోతే వాటికి సరి చేసేదానికి మాత్రం టైం ఉంది. ఏ తప్పులైనా కానీ మన ఆఫీస్కి వచ్చారంటే అంటే నేను సరి చేసి ఇవ్వగలుగుతాను. ఈ మేల్చూరికి వచ్చి 150 బుక్స్ వచ్చున్నాయి ప్రస్తుతానికి. 150కి గాను ఒక 27 నోషనల్ ఖాతాలు అది ఇవ్వలేము. 123 బుక్స్ మాత్రం మంజూరు చేస్తాము. పేర్లు పిలిచి వాళ్ళందరూ వచ్చి తీసుకోవాల్సి కోరుతున్నాం. ఇక్కడ విచ్చేసిన అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యంగా ఈ రైతులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గతంలో జరిగిన రీసర్వే మీద తప్పులు తడికలేని కూడా సరిచేసుకునే దానికి అవకాశం ఇచ్చింది. మరియు ఆ బుక్కులన్నిటి కూడా ఇప్పుడు అన్ని హ్యాండ్ ఓవర్ చేస్తే మీకు ఇప్పుడు రాజముద్రతో ప్రభుత్వ నిబంధనల ప్రకారం మీకు అందరూ కూడా బుక్కులు ఇస్తాము. రానాటి కూడా మీరు ఏం అసంతృప్తి పడాల్సిన అవసరం లేదు. అందరికీ వెనక ముందు కూడా అందరికీ ఇచ్చేటట్లు ఏర్పాటు చేస్తాము. తర్వాత కొంతమందికి ఎక్స్టెంట్లు తగ్గుడైనట్టు విస్తీర్ణాలు 4 ఎకరాలు ఉండాల్సిన 2 ఎకరాలు, 2 ఎకరాలకు వచ్చిన 1 ఎకరాలు పడున్నాయి. అవి కూడా ఏమన్నా కూడా ఆతృత పడాల్సిన దానికి అన్నీ కూడా తహసీల్దార్ గారికి లాగిన్ ఇచ్చున్నారు. అన్నీ చేస్తాము, ఓపిక పట్టండి, ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నెరవేరిన దశాబ్దాల కళ. పొట్టేపాలెం కలుజుపై బ్రిడ్జికి శంకుస్థాపన. ఎమ్మెల్యే కోటంరెడ్డిపై ప్రశంసల వర్షం. వింజమూరులో వైసీపీ ఎంపీటీసీల కిడ్నాప్ కలకలం. ఎంపీపీని కైవసం చేసుకున్న దేశం. వాడివేడిగా సాగిన కృష్ణపట్నం గ్రామసభ. అధికారుల్ని నిలదీసిన పాలకులు. ప్రజల నుంచి వినతులు స్వీకరించిన కలెక్టర్ హిమాంశు శుక్లా. రిపీట్ అయితే చర్యలు తప్పవని హెచ్చరిక. ఇవి బులెటిన్ల వార్తలు. చూస్తూనే ఉండండి N3 టీవీ.